హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చక్కటి రవ్వ బోండా టేస్టీకరమైన రవ్వ బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఒక కప్పు పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు. ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకోండి సన్నగా. పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. జీలకర్ర ఒక అర స్పూన్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం బొంబాయి రవ్వని, శుభ్రంగా నీట్గా ఉన్న బొంబాయి రవ్వని తీసుకొని, మనకి పెద్ద కప్పు సైజు మనకి బోండాలు ఎన్ని కావాలంటే అంత రవ్వ తీసుకోవచ్చు. దీంట్లోనే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోండి. దీంట్లోనే జీలకర్ర కూడా వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకొని దీంట్లో మనం బోండాలకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని దీంట్లో మనం ఈ రవ్వ అంతా కూడా ఈ పెరుగులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ముందు మనకి ఈ పెరుగు అంత రవ్వకి సరిపడా ఉందా లేదా చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఒకవేళ పెరుగుతోనే సరిపోతే అంతవరకే మనం వాటర్ వేసుకోకుండానే బోండాలకి ఏ విధంగా మనం పిండిని కలుపుకుంటామో ఆ విధంగా మనం వడలకి ఎంత కావాలో మనం ఎలా కలుపుకుంటామో అదే బ్యాటర్ వచ్చేలాగా ఈ రవ్వ అంతను కూడా సేమ్ బోండాల బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ ఎక్కువగా వేసుకోకుండా మనకు చూసారు కదా, బోండాలకి వేసుకునే విధంగా పిండిని రెడీ చేసి పెట్టుకోండి. ఈ రవ్వ పిండిని చూసారు కదా, ఈ విధంగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా మనం బోండాలాగా వేసుకోవాలి. మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఈ విధంగా మనం వీటన్నిటిని కూడా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ పైన మనం ఇలా ఈ ఆయిల్ అంతా పీల్చుకునేలాగా ఈ పేపర్ నాప్కిన్ పైన వేసుకుంటే ఈ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఇది మనకి పల్లి చట్నీతో కానీ కొత్తిమీర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.